వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్. ఇక నుండి ఆ టెన్షన్ లేదు, ఉత్తర్వులు విడుదల. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి జీతాలు, ఐఆర్, పిఆర్సి, డిఏ వంటి సమాచారం ఎప్పటికప్పుడు వెంటనే అందజేయబడుతుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో టీచర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ల ఫోటోలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. టీచర్లను శాశ్వతంగా ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఇకపై టాయిలెట్ల పరిశుభ్రతకు సంబంధించి ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేసే బాధ్యతలను విద్యాశాఖ గ్రామ వార్డు సచివాలయాలకు అప్పగించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇకపై ఆయా సచివాలయాల్లోని ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అసిస్టెంట్, వార్డు ఎడ్యుకేషనల్ కార్యదర్శి ప్రతి గురువారాల్లో పాఠశాలను సందర్శించి మరుగుదొడ్ల ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. దీనికోసం పాఠశాల విద్యాశాఖ రూపొందించిన IMMS యాప్లో లాగిన్ అయ్యేందుకు సచివాలయాల్లో ఉద్యోగులకు అవకాశం కల్పించింది. అంతేకాదు, గురువారాల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల చైర్మన్ మరియు సభ్యులు కూడా ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలని ప్రభుత్వం సూచించింది. దీనికి సంబంధించి సమగ్ర శిక్ష SPD డొక్కా సీతమ్మ, మధ్యాహ్న భోజన పథకం ఇన్ఛార్జ్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు అయితే ఆదేశాలను జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లలో మరుగుదొడ్ల ఫోటోలను అప్లోడ్ చేసే బాధ్యతను ఆయా స్కూళ్ల HMలకు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే తాము చదువు చెప్పేందుకు వచ్చామని, మరుగుదొడ్ల ఫోటోలు తీసేందుకు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా అప్పటి ప్రభుత్వం వారి గోడును పట్టించుకోలేదు. అప్పటి నుంచి వాళ్ళే ఫోటోలు తీసి అప్లోడ్ అయితే చేస్తున్నారు. కాగా ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం టీచర్లకు టాయిలెట్ ఫోటోలు తీసి అప్లోడ్ చేసే బాధ్యతల నుంచి తప్పించింది. ఇటీవల తాత్కాలికంగా ఈ ఆదేశాలు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే తాజాగా టీచర్లను ఈ బాధ్యతల నుంచి తప్పించింది. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు మరియు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల సభ్యులు, చైర్మన్లకు ఈ బాధ్యతను అప్పగించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై టీచర్లు ఆనందం వ్యక్తం చేశారు. టాయిలెట్ల పరిశుభ్రతకు సంబంధించినటువంటి ఫోటోల అప్లోడ్ బాధ్యతల నుంచి తప్పించి కొత్త ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంపై ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సంఘాలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈనాటి సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.